గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియో ఎవరైతే ఇప్పుడు నిజాం కాలేజ్లో సీట్ వచ్చిన గర్ల్స్ ఎవరైనా చూస్తే మీరు కింద కామెంట్ పెట్టండి. ఎందుకంటే మీ హాస్టల్ అప్డేట్ గురించి కొన్ని మెసేజెస్ వస్తున్నాయి. అప్డేట్ మొన్న నేను మన సబ్స్క్రైబర్ని అడిగితే చెప్పింది ఏంటంటే, సో చాలామందికి రిజెక్ట్ అయింది, సో మళ్ళీ పేమెంట్ ఆప్షన్ ఇస్తున్నారు అని. సో అండ్ హాస్టల్ కూడా నేను అడిగిన, హాస్టల్ అడిగితే మెయిన్ క్యాంపస్లో ఇస్తున్నారు, ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో అని చెప్పింది. సో తన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని చెప్తున్నా, ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లోని నిజాం కాలేజ్ గర్ల్స్కి హాస్టల్ ఇస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆమె చెప్పిన దాని ప్రకారము. నెక్స్ట్ వచ్చేసి ఈ పే ఆప్షన్ కూడా, అంటే యూఎంఎస్లో పే ఆప్షన్ కూడా కొంతమందికి వచ్చింది. సో చాలామందికి నార్మల్గా రిజెక్ట్ అయింది మనకి యూఎంఎస్ అప్లికేషన్ అని సంథింగ్ వచ్చింది కదా. సో దానికైతే మీరు మీ నిజాం కాలేజ్ హాస్టల్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ వచ్చేసి పే ఆప్షన్ కూడా చాలామందికి, అంటే మొన్న ఎస్పెషల్లీ ఫస్ట్ పేస్లో వచ్చిన వాళ్ళకి కొంతమందికి పే ఆప్షన్ ఇచ్చారు, సెకండ్ పేస్ వాళ్ళకు కూడా కొంతమందికి వచ్చింది, కొంతమంది పేమెంట్ చేసిర్రు అని ఇన్ఫర్మేషన్ ఆమె చెప్పింది దాని ప్రకారము. సో అంతకుమించి ఏం లేదు. నిజాం కాలేజ్ గర్ల్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ పెట్టండి, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కావాలి. ఎందుకంటే కొంతమంది గర్ల్స్ అంటే కొంతమంది అని కూడా కాదు, చాలామంది మెసేజ్ చేశారు, వాళ్ళు ఇంకా హాస్టల్కి రాకుండా, కాలేజ్కి రాకుండా, వాళ్ళు హాస్టల్ స్టార్ట్ అయితేనే ఇంటికాడ నుంచి వస్తాం అనే పాయింట్లో ఉన్నారు కొంతమంది. విలేజెస్ సైడ్ ఉన్న వాళ్ళు, చాలా లాంగ్ ఉన్న వాళ్ళు హైదరాబాద్ నుంచి. సో వాళ్ళకి అప్డేట్ కావాలి. సో మరి మీరు మీ వాట్సాప్ గ్రూప్లలో ఏమైనా అప్డేట్స్ ఇస్తున్నారా లేదా నాకు తెలియదు, కానీ సో ఒకసారి అయితే, సో ఎస్పెషల్లీ నిజాం కాలేజ్ గర్ల్స్ హాస్టల్ దాని అప్డేట్ ఏంది అనేది మీరు ఎవరైనా నిజాం కాలేజ్ గర్ల్స్ చూస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే హాస్టల్ అయితే కంపల్సరీ ఇస్తారు, నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నా. నేను చూసిన దాని ప్రకారం అయితే మా సీనియర్స్కి, మా జూనియర్స్కి, మా నార్మల్ సబ్ జూనియర్స్కి అందరికీ హాస్టల్ ఇస్తున్నారు. అది నిజాం కాలేజ్, అది ఓకేనా. సో సబ్ క్యాంపస్ ఉస్మానియా యూనివర్సిటీకి కంపల్సరీ హాస్టల్ ఇస్తారు. ఇవ్వకపోవడం అనేది లేదు, కానీ లేట్ అవుతుంది. మీకు ఇంకా హాస్టల్ ఎక్కడ ఇవ్వాలి అనే ప్లేస్ ఇంకా సెట్ కాకపోవడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇక మీరే పోయి అందరు కలిసి ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేయండి అంటే, అప్పుడేమో ప్రిన్సిపల్ చేంజ్ అయిపోయిండు, మళ్ళీ కొత్త ప్రిన్సిపల్ వచ్చింది, అది మీకు తెలిసిందే. సో కొత్త ప్రిన్సిపల్ వచ్చిండు, మళ్ళీ కొత్త ప్రిన్సిపల్ కూడా చెప్పారు. సో కొంతమందికి అయితే ఇప్పుడు పేమెంట్ ఆప్షన్ వచ్చి పేమెంట్ చేస్తున్నారు అని తెలిసింది. మరి మెస్ కార్డ్ ఇచ్చిర్రా ఇవ్వలేదా అని తెలియలేదు. ఒకవేళ మెస్ కార్డ్ ఇస్తే మాత్రం కంపల్సరీ ఇన్స్టాగ్రామ్లో ఒకసారి మెసేజ్ చేసి ఆ మెస్ కార్డ్ పంపండి, చూస్తాను నేను. అండ్ ఇంకోటి, ఎక్కడ హాస్టల్ అలాట్ అవుతుంది అది కూడా ఇన్ఫర్మేషన్ తెలియదు. ఎక్కడ హాస్టల్ అలాట్ అవుతుంది, మెయిన్ క్యాంపస్లో అలాట్ అయింది అన్నారు, మెయిన్ క్యాంపస్లో ఏ హాస్టల్లో అలాట్ చేస్తున్నారో ఇన్ఫర్మేషన్ తెలియదు. మెస్ కార్డ్ ఇస్తున్నారా అనేది ఇన్ఫర్మేషన్ తెలియదు. అండ్ పేస్ 1, పేస్ 2, పేస్ 3 పేసెస్లో వచ్చిన వాళ్ళందరికీ సీట్స్, అంటే 3 పేసెస్లో సీట్స్ వచ్చిన వాళ్ళందరికీ, ఆ యూఎంఎస్ అప్లై చేసిన వాళ్ళందరికీ పేమెంట్ ఆప్షన్ వచ్చిందా రాలేదా అది కూడా తెలియదు. కొంతమందికి అయితే వచ్చింది, కొంతమంది అయితే పేమెంట్ చేసిరు అని తెలుసు. మరి ఆ చేసిన వాళ్ళకి మెస్ కార్డ్ ఇచ్చిరా తెలియదు. హాస్టల్ అయితే మెయిన్ క్యాంపస్లో, ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో ఇస్తున్నారా అని ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ అది మళ్ళీ ఇంకోటి పే ఆప్షన్ అందరికి వచ్చిందా అని కూడా తెలియదు. సో నార్మల్గా అడిగితే మాత్రం ఓయూలో ఇస్తున్నారంట హాస్టల్ అనే రిప్లై ఇచ్చింది. సో దీనికి సంబంధించి ఇది అంతకు మించి ఏం లేదు. మీరు కొంచెం లేట్ అయింది నాకు అర్థమవుతుంది. అండ్ ఇంటర్నల్స్ కూడా పోస్ట్పోన్ అయినాయి, సో దానికి అవసరం లేదు. చాలామంది ఇంటర్నల్స్ దగ్గరలో ఉన్నాయి కదా, ఇంటర్నల్స్ పోస్ట్పోన్ కాలేదు కదా అని పోస్ట్పోన్ అయిన డేట్స్ కూడా వచ్చినాయి. డిసెంబర్ 9 ఇప్పుడు ఉన్నాయి కదా, ఇంకా చాలా టైం ఉంది, ఇంకో 1 వీక్ కంటే ఎక్కువనే ఉంది. సో మీరు టెన్షన్ పడకండి. ఫస్ట్ థింగ్, హాస్టల్ లేట్ అయింది అంటే యూనివర్సిటీ సైడ్ నుంచి ప్రాబ్లం ఉంది, స్టూడెంట్ సైడ్ నుంచి ప్రాబ్లం లేదు, యూనివర్సిటీ సైడ్ నుంచి మెయిన్ ప్రాబ్లం ఉంది. సో వాళ్ళు హాస్టల్ మీకు సెట్ చేయక, వాళ్ళు మీకు నార్మల్గా ఇప్పుడు నిజాం కాలేజ్, సైఫాబాద్ కాలేజ్, ఇప్పుడు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ కానీ, లేదంటే సైఫాబాద్ సైన్స్ కాలేజ్ కానీ, టీఎంవి కోటి ఉమెన్స్ వాళ్ళు కానీ, లేదంటే మెయిన్ క్యాంపస్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఫస్ట్ పేస్ అయిపోగానే సెకండ్ పేస్ స్టార్టింగ్ ఆ టైంలోనే మీకు హాస్టల్ అడ్మిషన్ స్టార్ట్, యూఎంఎస్ అప్లికేషన్ అని మొత్తం స్టార్ట్ అయిపోయింది. మీకు బిల్డింగ్ అంటే లొకేషన్ ఎక్కడ ఇవ్వాలి, అకామిడేషన్ అనేది సెట్ కాక కొంచెం డిలే అయింది. ఈ సంవత్సరం ఈ బ్యాచ్కి ఇట్లా జరిగింది. సో మేబీ నెక్స్ట్ బ్యాచ్కి ఇట్లా జరగదు, ఎందుకంటే ఈ సంవత్సరం మీరు సెట్ అయ్యారంటే మీ జూనియర్స్ ఎట్లాగో మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉంటారో అక్కడనే మళ్ళీ మీ జూనియర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం రాదు. సో ఈ బ్యాచ్కి ఫర్ ద ఫస్ట్ టైం లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి ఎప్పుడు ఇట్లా జరగలేదు. మీకే ఇట్లా జరిగింది, లేట్ అయింది. ఎనీవేస్ ఒకసారి అయితే అప్డేట్ ఇవ్వండి కింద, నాకు కూడా తెలియదు, ఓకేనా. సో నాకు తెలిసిన ఒకే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని అడిగితే ఈ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్, అంతకుమించి ఏం లేదు. ఇఫ్ ఎనీ అప్డేట్ అబౌట్ నిజాం కాలేజ్ హాస్టల్ కానీ, మెస్ కార్డ్స్ కానీ, అందరికి పే ఆప్షన్ వస్తుందా రాలేదా తెలిస్తే కంపల్సరీ కింద కమెంట్ చేయండి. సో ఐ వాంట్ యూ టు రెస్పాండ్, ఓకే. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.